హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విత్ బ్లాగ్స్. సో ఈరోజు అద్విత్కి ట్రిమ్మింగ్ డే. సో అద్విత్కి నేను ఏ టైప్ ఆఫ్ నెయిల్ ట్రిమ్మర్స్ యూజ్ చేశానో అవన్నీ చూపిస్తాను. సో ఇది ఫస్ట్ వచ్చేసి బేబీ నెయిల్ ట్రిమ్మర్. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. నాకు అరౌండ్ 290 చేంజ్ పడింది. అసలు ఇది ఎలా ఉంటుందో ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. ఇది చిన్నపిల్లలకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అరౌండ్ 2 months బేబీస్, 3 months బేబీ, 1 month బేబీ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ బాక్స్ అనేది ఇలా ఉంటుంది మనకి. దీంట్లో ఒక మిషన్ వచ్చింది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ ప్యాడ్స్ ఇచ్చారు. ఇది డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి, అంటే లైక్ 1 month to 2 months, 2 months to 3 months, 3 months to 4 months బేబీస్కి ఉంటుంది. సో దాన్ని బట్టి మన బేబీ ఎన్ని మంత్స్ అన్న దాన్ని బట్టి ఒక నెయిల్ ప్యాడ్ అనేది తీసుకొని అది మనం యూజ్ చేయాలి. సో ఇది ఎలా ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తామో చూద్దాము. ఇప్పుడు అద్విత్ 5 months బేబీ. సో 5 months బేబీస్కి ఏ నెయిల్ ప్యాడ్ యూజ్ చేస్తారో అది కూడా చూపిస్తాను. ఎలా వర్క్ అవుతుందో కూడా నేను చూపిస్తాను. 5 months బేబీస్కి ఈ ఎల్లో కలర్ నెయిల్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఈ మిషన్లో ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఈ మిషన్లో పెట్టి దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ 1 రైట్ 2, లెఫ్ట్ 1 లెఫ్ట్ 2 ఉంది. అంటే అంతే. ఇక్కడ మనకి లైట్ కూడా ఇచ్చారు. సో దట్ నెయిల్ అనేది మంచిగా కనబడడానికి, ఫోకస్గా ఉండడానికి. పిల్లలు ఎంత మెదిలినా కూడా వాళ్ళ నెయిల్స్కి ఏమి